హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేసామండి. సో వచ్చిన తర్వాత జస్ట్ చూస్తున్నాను ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని చూపిస్తాను. అయ్యో, మొత్తానికైతే ఇంకా బ్యాగులు ఏం సర్దలేదు. వీళ్ళు కూడా వెళ్ళి ఢిల్లీ నుంచి వచ్చారు కదా, సో అప్పుడు పంపించిన సామాన్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ మిగిలిన అన్ని సామాన్లు ఇలాగే ఉన్నాయి. జస్ట్ బెడ్లో ఒక్కటి క్లీన్ చేశాను. ఇవ్వండి, బెడ్స్ అన్నీ క్లీన్గానే ఉన్నాయి. అన్నిటికంటే మెయిన్ ఘోరం ఏంటంటే కిచెనే అనమాట. సో వీడేమో రాగానే వచ్చి చక్కగా టీవీ చూస్తున్నాడు. ఇంకా మొత్తం కింద అంతా డస్ట్గా ఉంది. కిచెన్ అయితే ఇంత ఘోరంగా ఉంది. కిచెన్లో సామాన్ సర్దాల్సినవి చాలా ఉన్నాయి. సౌండ్ తగ్గించి తేజు. ఇవ్వండి, రైస్ ఒకటైతే వండాను. ఇల్లు క్లీన్ చేయడానికి ఇదిగోండి అగారోది వ్యాక్యూమ్ క్లీనర్ ఒకటి తీసుకున్నాను. సో ఇట్లా స్టాండ్ తోటి వస్తుంది ఇది ఇప్పుడు క్లీనింగ్ అయితే చేయాలి. ఈజీగా ఉంటుంది, తేలిగ్గా ఉంది. కొంచెం పవర్తో పనిచేసేది కావాలని చెప్పి రీజనబుల్ ప్రైస్లో ఒకటి తీసుకున్నాను. ఇంకా మిగిలిన ఐటమ్స్ అన్నీ ఈడ ఉన్నాయి. నెయ్యి డబ్బా తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఈ వర్క్లన్నీ కూడా చేసేసుకుంటా, తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా. బాయ్. ఈరోజు వీడియోలో నేను హైదరాబాద్లో మా అమ్మాయికి చేసినటువంటి ఫుడ్ స్పా మసాజ్ అనేది ఇంట్లోనే మీతోటి ఎలా చేశాననేది షేర్ చేస్తానండి. అంతకంటే ముందు మనకి పాదాలు మొత్తం టోటల్ బాడీతో పోలిస్తే పాదాలు ఎక్కువగా డ్రైగా ఉంటాయి అండ్ ఎక్కువగా పగుళ్ళు వస్తూ ఉంటాయి. కాబట్టి అవి స్మూత్గా చేసుకోవడానికి క్యాలస్ రిమూవర్, అగారో నుంచి ఉన్నటువంటి క్యాలస్ రిమూవర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనికి 3 డిఫరెంట్ హెడ్స్ వస్తాయి అన్నమాట. ఇది చాలా రఫ్గా ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా తీయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా అదర్ 2 అటాచ్మెంట్స్ ఏంటంటే, ఒకటి మనకి మామూలుగా డెడ్ స్కిన్ తీసుకోవడానికి రఫ్ స్కిన్కి, ఇంకొకటి డైలీ యూస్గా కూడా కావాలంటే వాడుకోవచ్చు అనమాట. మనకున్న స్కిన్ కండిషన్ బట్టి ఒక్కొక్క హెడ్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు, అంటే ఏది పెట్టుకోవాలి అనేది. ఇది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. హెడ్ ఫిక్స్ చేసి మళ్ళీ మనం మెషిన్కి అయితే తగిలించవచ్చు. మనకి యూఎస్బి పవర్ తోటి, అంటే ఛార్జింగ్ తోటి పనిచేస్తుంది. దానికి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇస్తారు. ఇక్కడ మీకు వీడియోలో ఎలా తీసుకోవడం పెట్టుకోవడం సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పి చూపించానండి. జస్ట్ పవర్ ఆన్ చేసామంటే అది రోలర్ అనేది తిరుగుతూ ఉంటుంది. దాంతో రోలింగ్ చేయడం వల్ల జస్ట్ ఒక 2 to 3 సెకండ్స్ మాత్రమే మనం స్కిన్ మీద అలా చేసేసరికి ఆ స్కిన్ అంతా కూడా రఫ్ అయిపోతుంది. ఓన్లీ పాదాలకు మాత్రమే ఉపయోగించాలి. స్కిన్ మీద వేరే ఎక్కడ యూస్ చేసినా కూడా చాలా రఫ్ అయిపోయి మనకి స్కిన్ పాడవుతుంది. కాబట్టి ఓన్లీ పాదాలకు మాత్రమే యూస్ చేయాలండి, అది గుర్తుపెట్టుకోండి. మనము కాళ్ళకున్న ఆ డెడ్ స్కిన్ తీసినప్పుడు దాని మీద డస్ట్లా ఉంటుంది కదా, చిన్న అది ఇచ్చారనమాట బ్రష్ లాంటిది, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. ఈ యొక్క కేబుల్ తోటి మనము పవర్ దేనికైనా సరే పెట్టేసేసి మనం ఇది రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఛార్జింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్గా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, బ్యాటరీస్ కొనాలి అనే ప్రాబ్లం లేకుండా. నాకైతే చాలా బాగా అనిపించింది. మెయిన్గా పాదాలు స్మూత్ ఎక్స్పీరియన్స్ కోసం మంచిగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ముందు ఈ వస్తువులన్నీ సర్దేసేసి పక్కన పెట్టేస్తాను. ఇది యూస్ చేయాలంటే స్కిన్ కొంచెం నానపెట్టుకొని, అంటే మీకు కాసేపు నీళ్ళలో మనము పాదాలని 10 నిమిషాలు నానబెట్టుకొని బాతింగ్ సాల్ట్ అంటారు, లేదంటే కొంచెం లెమన్ కానీ, లేదంటే లైట్గా కొంచెం షాంపూ కానీ అలా పెట్టి నానిన తర్వాత మీరు స్క్రబ్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది. కాకపోతే మీకు నేను ఎలాగ అసలు అది పౌడర్ లాగా తీస్తుందా లేదా చూపించడం కోసం మా అమ్మాయికి డైరెక్ట్గా అయితే ముందు కొంచెం పాదాలు నానిన తర్వాత తీసేసి చూపిస్తున్నాను. ఇవ్వండి, ఫస్ట్ ఈ ఒక లెగ్కి ఇక్కడ ఎక్కువగా బ్యాక్ సైడ్ ఎక్కువగా డ్రై స్కిన్ ఉంటుంది కదా, సో దానికి మనము ఇది యూస్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాళ్ళకైనా కొద్దిగా ఇట్లా బొటన్ వేళ్ళ దగ్గర కూడా రఫ్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా నడవడం వల్ల కూడా. సో నేను ఆల్రెడీ తనకి పాదాలు కొంచెం సేపు నానబెట్టిన తర్వాత తీసేసాను. తుడిచిన తర్వాత ఈ రోలర్ హెడ్ తోటి ఇట్లాగా అన్నామనుకోండి, చూసారా ఎట్లా వైట్గా వచ్చేస్తుంది, సిమెంట్ పౌడర్ వచ్చినట్టుగా మొత్తం పైకి లెగుస్తుంది. మీకు నేను స్టూల్ మీద కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం అలా గ్రైండ్ చేసినట్టుగా అది మొత్తం పౌడర్ లాగా తీసేస్తుంది అనమాట డ్రై స్కిన్ని. రెగ్యులర్గా వాడుకుంటుంటే మనం ఏమి పెద్దగా పార్లర్కి వెళ్ళి కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి చిన్న చిన్న టూల్స్ తోటి మనమే మన యొక్క స్కిన్ కేర్, అంటే ఫుడ్ కేర్ అయినా ఏదైనా సరే ఇంట్లో తీసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకోగానే అయిపోతుంది, ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి అలానే ఎక్కువ యూస్ చేయకూడదండి, స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది. ఇవ్వండి, మొత్తం అట్లా అయిపోయాక మొత్తం క్లీన్ చేసుకోవాలి లెగ్స్ అన్నీ కూడా. మనం టాయిలెట్లోకి వెళ్ళైనా సరే ట్యాప్ కింద వాటర్తో వాష్ చేసుకోవచ్చు. నేను కొంచెం జగ్గుతో వాటర్ తీసుకొచ్చేసి క్లీన్ చేస్తున్నాను.
దీని తర్వాత మనకి ఫుడ్ కేర్‌లో ఇందాక నానపెట్టుకోవాలని చెప్పాను కదా! మీరు అలా యూజ్ చేసుకోవాలంటే ది బెస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగారో నుంచి ఇదొక మసాజర్ అనమాట. దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. ఎంత బావుంటుందంటే దీంట్లో మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ పెట్టుకోవచ్చు. అలాగే స్పా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినంత టైమింగ్ పెట్టుకోవచ్చు. మసాజ్ మోడ్ ఉంటుంది. స్పా మోడ్‌లో ఏంటంటే బబుల్స్ లాగా వస్తాయి. మసాజ్ మోడ్‌లో మీకు కింద చూయించే రోలర్స్ అనేవి తిరుగుతూ ఉండడం వల్ల మనం ఎక్కడైనా బయట ఒక్కొక్కసారి మాల్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫిష్ స్పా పెడతారు చూడండి. చిన్నగా తగిలిన ఫీలింగ్ వస్తది. ఈ చిన్నగా రోలర్స్ అనేవి తిరుగుతూ ఉండడం వల్ల మన కాళ్ళకి ఆ ఒక్క మసాజ్ చేసిన ఫీలింగ్ వచ్చిద్దనమాట. మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైట్‌గా గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో మనము కాళ్ళు కాసేపు పెట్టుంచుకోవడం వల్ల డెడ్ స్కిన్ అంటే పాదాలు కూడా నాని మనం ఇందాక చూయించిన క్యాలస్ రిమూవర్‌తోటి రిమూవ్ చేసుకుంటే డ్రై స్కిన్ అంతా కూడా నాని చక్కగా ఊడిపోయి పాదాలనేవి మృదువుగా ఉంటాయి. అండ్ ఇంకొకటి మంచి రిలాక్సింగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దీంట్లో మనకి మాక్సిమం లెవెల్ వరకు వాటర్ ఉంటాయి. వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత వెనకాల చిన్న ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ ఓపెన్ చేస్తే మనం ఇట్లా వంపే అవసరం లేకుండా ఉన్న నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి. మెయిన్‌గా ఆ ఎదురుగా ఉన్న యూనిట్‌కి వాటర్ అనేవి పడకుండా చూసుకుంటే చాలు. ఎందుకంటే మనకి కనెక్షన్‌కి సంబంధించినన్ని పైన ఉంటాయి కాబట్టి అక్కడ తడవకుండా జాగ్రత్తగా ఇందులో వాటర్ ఫిల్ చేసుకుంటే స్పా ఆన్ చేసినప్పుడు ఆ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. మసాజ్ ఆన్ చేసినప్పుడు స్పా ఆన్ చేసినప్పుడు మనకి బబుల్స్ లాగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో టెంపరేచర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. టెంపరేచర్ వచ్చేసి మనకి మాక్సిమం 48 వరకు వస్తుంది. 48 డిగ్రీస్ వరకు పెట్టుకోవచ్చు. మైనస్ వచ్చేసి 35 మినిమమ్ అనేది 35 అనమాట మన ఇష్టం. అండ్ టైమర్ కూడా 1 అవర్ వరకు ఉంటుంది అప్ టు 10 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు. ఇంకా మీరు ఎంతసేపు మీకు ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి అని అనుకోండి మినిమం 15-20 మినిట్స్ సరిపోతుంది. ఇంకా ఒక్కొక్కళ్ళు ఆల్టర్నేటివ్‌గా యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు టైమింగ్ అనేది మైనస్ ఆర్ ప్లస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 10 మినిట్స్ పెట్టాను. మనకి పైన బబుల్స్ లాగా ఉన్న బటన్ నొక్కామనుకోండి చక్కగా వాటర్ అనేది బబుల్స్‌ని రిలీజ్ చేస్తూ చాలా మంచి మైల్డ్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్న ఫీలింగ్ వస్తదనమాట. అగో చూసారా మసాజ్ ఆన్ చేయంగానే అలా అవుతుంది. నేను పైన స్పా బటన్ ప్రెస్ చేయంగానే బబుల్స్ లాగా వచ్చేస్తాయి వాటర్. జెంటిల్‌గా గోరువెచ్చని నీళ్ళలో అలా పెట్టుకొనుంటే మన బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. వేడి నీళ్ళలో మనం కాసేపు కాళ్ళు అలాగా పెట్టుకోవడం వల్ల. రోజు కాకపోయినా వీక్లీ వన్స్ ఇలాగా ఫుడ్ కేర్ తీసుకున్నా కూడా పాదాలకున్న డెడ్ స్కిన్ పోయి పాదాలు కూడా మృదువుగా ఉంటాయి. మనకు కూడా మంచిగా రిలాక్సింగ్‌గా ఉంటుంది. నేను చేతులు పెట్టాను. సో, ఇప్పుడు మన పాపకి అలాగే కాళ్ళు అవన్నీ కూడా చేసేసాం గదా! డ్రై స్కిన్ అంతా కూడా తీసేసాం కాబట్టి తను కాసేపు అందులో పెట్టుకుంటే మసాజ్ చేసుకున్నట్టు ఫీలింగ్ వస్తదని చెప్పేసి ఇందులో పెట్టుకోమన్నాను. టబ్ కూడా మనకి సఫిషియంట్ సైజ్ ఉంది. మరీ చిన్నది కాదు, మరీ పెద్దగా కాదు. మీడియం సైజ్. మనం ఎక్కడన్నా పెట్టుకోవాలనుకున్నా కూడా ఇంట్లో ఒక కార్నర్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో, ఈ అగారో మసాజర్ కూడా చాలా పనిచేస్తది. ఈ అగారో రాయల్ ఏసీ పవర్ ఆటోమేటిక్ ఫుడ్ స్పా బాత్ మసాజర్ విత్ మనకి 6 మసాజ్ రోలర్స్ వస్తాయి. క్యాలస్ రిమూవర్ ఉంటుంది. అడ్జస్టబుల్ టైమర్, స్పీడ్ అండ్ టెంపరేచర్ కూడా ఉంటుందన్నమాట. బబుల్ ఫంక్షన్ అనేది మంచి సూదనింగ్ మసాజ్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఇందాక చూపించిన క్యాలస్ రిమూవర్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలి అంటే ఆ లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే మనము పాదాలు కాసేపు మసాజ్ అవుతుంది కదా! మీరు ఈ విధంగా మసాజ్ చేసుకున్నాకనే ఇందాక చూపించిన క్యాలస్ రిమూవర్ యూజ్ చేసి డెడ్ స్కిన్ అంతా కూడా క్లియర్ చేసి ఏదైనా మంచిగా టవల్ తోటి మొత్తం వైప్ చేసేసుకున్నారనుకోండి కాళ్ళకున్న మురికి కానీ ఆ మృత కణాలన్నీ తొలగిపోయి మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది. కావాల్సినంతసేపు చేసుకున్నాక హ్యాపీగా ఆఫ్ చేసేసుకొని ఇంకా పొడిగా ఉంచుకున్న తర్వాత కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉండేటటువంటిది ఏదైనా మీరు అప్లై చేసుకున్నారనుకోండి స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వింటర్లో మనకి కోకోనట్ అనేది బెస్ట్ మాయిశ్చరైజింగ్ ఇస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క దిశానో కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అయితే మనకి ఎటువంటి హీట్ తోటి కాకుండా కోల్డ్ ప్రెస్డ్గా తయారు చేస్తారు కాబట్టి ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. స్కిన్ సాఫ్ట్నెస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది కొంచెం తీసుకొని నేను పాదాలకి రాసినాను. ఇది మనకి బేబీస్కి మసాజ్ ఆయిల్గా కూడా యూస్ చేయొచ్చు. నాపీ అది వాళ్ళకి ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా మనం డైపర్ వేసిన దగ్గర అక్కడ కూడా క్రీమ్ బదులుగా కూడా ఈ కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు. డైరెక్ట్గా కావాలంటే ఒక 2 స్పూన్స్ మీరు డైలీ ఫుడ్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి మెయిన్ ఏంటంటే ఇందులో మంచి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట డైరెక్ట్గా తీసుకోవడం వల్ల. అండ్ హెయిర్ అండ్ స్కిన్కి కొబ్బరి నూనె ఎంత బాగా హెల్ప్ చేస్తుందో మనం ఇంతవరకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కేరళ వాళ్ళే దానికి నిదర్శనం అనమాట. కోకోనట్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది. అండ్ నేనైతే ఇక్కడ స్కిన్ సాఫ్ట్నర్గా యూస్ చేస్తున్నాను. బట్ మనం
యాజ్ అ మసాజ్ ఆయిల్గా డైరెక్ట్ కన్జంప్షన్కి అండ్ హెయిర్ అండ్ స్కిన్ కేర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. డైలీ కుకింగ్కి కూడా వాడుకోవచ్చు ఈ ఆయిల్ని. దీని లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇందాక చూపించిన వాటితోటి కాంపోగా కూడా మీరు ఇవి కావాలంటే హ్యాపీగా కలిపి ఆర్డర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మామూలుగా అయితే జస్ట్ డైరెక్ట్గా ఆయిల్ రాసుకున్న దానికిను మనం కొంచెం స్క్రబ్ అనవసరమైన స్కిన్ని తీసేసి కాస్త మసాజ్ చేసుకున్న తర్వాత ఇట్లాగ ఆయిల్ అప్లై చేసుకుంటే స్కిన్ డిఫరెన్స్ అనేది నా హ్యాండ్స్కి మీరు లెగ్స్కి చూడండి, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. మంచిగా ఒక వీక్లీ రొటీన్ లాగా ఫుడ్ కేర్ లాగా తీసుకోవచ్చు. ఈ మూడింటి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హోప్ ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇగోండి మీకు ఇందాక చూపించాను కదా, బ్యాక్ సైడ్ నుంచి వాటర్ పోతుంది, అదే చూపించాను అనమాట. అంతే. ఓకే మరి ఉంటా. బాయ్.